నీ జీవితంలో చూడండి ఆ ఫోటో. మొక్కజొన్న కండె 5 రూపాయలు, నిప్పుల మీద కాల్చబడిన కండె 10 రూపాయలు, పెనం మీద ఏపిన పాప్కార్న్ ఏం అర్థమవుతున్నారు 50 రూపాయలు. 5 రూపాయలతో కాస్త ఎక్కడికి పోయింది? అరే 5 రూపాయలు ఎంత, దాని బతికెంత అని అంటారే. కాల్చక మునుపు దాని ఖరీదు 5 రూపాయలే. కొంచెం నిప్పుల మీద పైన కాల్చారా, కాల్చబడిన దాని ఖరీదు 10 రూపాయలేది. నిప్పుల మీద కాదు, మొత్తం టోటల్ ఫ్రై పెనం మీద, నలుదిక్కుల పెనం మీద కాల్చాలని పెనం మీద కాలిస్తే ఆ 5 రూపాయల మొక్కజొన్న కండే 50 రూపాయలు ఖరీదైందిగా మారిపోయింది. మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరెక్కువగా పొందుకోబోతున్నారు. ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం, నిందంత రాగల కాలములో ఆ నిందను దయగల దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలములో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు. ఎంత కాల్చబడతావో, ఎంత శ్రమ పెట్టబడతావో, ఎంత ఇబ్బంది పెట్టబడతావో, ఎంత నలగొట్టబడతావో, ఎంత శోధించబడతావో, ఎంత పరీక్షించబడతావో, ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి దినాన నా దేవుడు మహిమగా మారుస్తాడు. అందుకని ఏం చేయాలి? శ్రమల్లో నుంచి పారిపోకూడదు, కష్టంలో నుంచి పారిపోకూడదు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, ఎంత కష్టం వచ్చినా భరించే శక్తి దయచేయవా యేసయ్యా, ఓర్చుకునే శక్తి దయచేయవా యేసయ్యా, ఈ శ్రమల్లో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేయవా యేసయ్యా అని అంటే, నీవు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్నావు నిజమే. ఉద్యోగ స్థలంలో, కుటుంబంలో, వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి. ఒక మాట చెప్పమంటారా? ఎంత శోధించబడతావో, ఎంత శ్రమలు అనుభవిస్తావో అంత మహిమ పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు.